ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. పిల్లలు జనరల్గా మనం చూస్తూ ఉంటామండి, క్లాస్లో ఒక 50 మంది చదివిన, లేదంటే ఒక 60 మెంబర్స్ లేదా 30 మెంబర్స్. సో నంబర్ గురించి పక్కన పెట్టేస్తే క్లాస్ మొత్తం మీద మనం చూసుకుంటే టాపర్ ఒక్కడే ఉంటాడు. అవును సార్. అందరూ రాలేరు. అవును. సో ఆ ఒక్కళ్ళే ఉండటానికి ప్రధాన కారణాలు ఏముంటాయి? అంటే టాపర్స్గా నిలవడానికి ఒక్కళ్ళే ఉండడానికి కారణాలు ఏమేమి ఉంటాయి జనరల్గా? ఏ క్వాలిటీస్ ఒక పిల్లాన్ని టాపర్ని చేస్తాయి? అవును సార్, ప్రతి ఒక్కరిలో కూడా ఒక సెపరేట్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటున్నాయి సార్. సో అయితే ఎవరైతే టాపర్ అవుతున్నారో వాళ్ళకి స్పెషల్గా కొన్ని క్వాలిటీస్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో అది వాళ్ళకి ఇన్బిల్ట్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి క్వాలిటీస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాం సార్. ఫస్ట్ వచ్చేసి చాలా మోటివేటెడ్గా ఉంటారు, అలాగే గోల్ సెట్ చేసుకొని ఉంటారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇలా చాలా మోటివేటెడ్ అంటే వీళ్ళకి ఎవరో వచ్చి చెప్పాలి, ఎవరో అంటే వాళ్ళ స్వయంగా సెల్ఫ్ మోటివేషన్ అంటాం కదా, ఆ సెల్ఫ్ మోటివేషన్ అనేది ఈ టాపర్స్గా అయ్యే వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది సార్. నెక్స్ట్ వచ్చేసి గోల్స్ అనేది వీళ్ళు సెట్ చేసుకుంటారు. అంటే ఈ వీక్లో ఏం చదవాలి, ఈ డేలో ఏం చదవాలి, ఈ మంత్లో ఎంత సిలబస్ నేను కంప్లీట్ చేసుకోవాలి అనే ఒక స్ట్రాంగ్ గోల్ని వాళ్ళు పెట్టుకుంటారు సార్. సో వాళ్ళు స్ట్రాంగ్ గోల్స్ పెట్టుకుంటారు కాబట్టి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా ఎప్పుడు కూడా సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటారు సార్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎథిక్ అండ్ డిసిప్లిన్ సార్. ఎవరైతే టాపర్గా అవుతున్నారో, మనం అనుకున్నాం కదా క్లాస్లో ఒకరే టాపర్ అవుతారు, అలాగే మీరు అన్నట్లుగానే డిస్ట్రిక్ట్లో నుంచి కూడా ఒకరే అవుతారు, అలాగే స్టేట్ మొత్తంలో నుంచి కూడా స్టేట్ టాపర్ ఒకరే అవుతారు. సో ఎందుకు అలా అవుతారంటే వాళ్ళకి స్ట్రాంగ్ డిసిప్లిన్ అనేది ఒకటి ఉంటుంది సార్. అంటే చాలా పవర్ఫుల్ క్రమశిక్షణ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా ఆ డిసిప్లిన్ని మిస్ అవ్వరు సార్. నెక్స్ట్ అలాగే వీళ్ళకి ఎప్పుడు టైం దొరికితే కూడా వాళ్ళు ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఒప్పుకోరు అన్నారు. వాళ్ళ సెల్ఫ్ ఒప్పుకోరు. ఎక్కడ టైం దొరికితే వాళ్ళు ఇంకా బెటర్గా చదవాలి, ఇంకా బెటర్ కాన్సెప్ట్స్ నేను నేర్చుకోవాలి అన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు టాపర్ అవుతారు సార్. కాబట్టి వాళ్ళు ఎక్కడ టైం మిస్ అవ్వరు చూడండి, అదే ఆ డెడికేషనే వాళ్ళని టాపర్గా నిలబెడుతుంది సార్. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి అంటే ఎవరైతే టాపర్ అవుతున్నారో వాళ్ళకి ఇన్బిల్ట్గా కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి సార్. అదేంటంటే ఫస్ట్ వచ్చేసి అనలిటికల్ స్కిల్స్. అంటే సాధారణ విద్యార్థి ఒక విషయాన్ని చదివి వదిలేస్తారు, కానీ ఎవరైతే టాపర్ అవుతున్నారో వాళ్ళు అనాలిసిస్ చేస్తారు సార్. ఇప్పుడు ధ్వనివేగం అనే ఒక లెసన్ ఉంటే వాళ్ళు సాధారణ విద్యార్థి అయితే చదివి నేర్చుకుని వదిలేస్తారు, కానీ దీని గురించి ఇంకా ఇన్డెప్త్గా వెళ్తారు కదా, అలా అనాలిసిస్ చేయాలనే వాళ్ళ ఆలోచన ఉంటుంది కదా, ఆ ఆలోచన వాళ్ళని టాపర్గా నిలబెడుతుంది సార్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అంటే ఒక సమస్య వచ్చింది అంటే నేర్చుకోవడంలో కానీ లేదంటే స్టడీస్లో కానీ సబ్జెక్ట్ పరంగా కానీ ఒక సమస్య వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే అలాంటి స్కిల్స్ వాళ్ళకు ఇన్బిల్ట్గానే ఉంటాయి. లేదనుకుంటే అలాంటి స్కిల్స్ వాళ్ళు నేర్చుకోవడానికి ఏమాత్రం వెనకడకుండా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు టాపర్స్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి మెమరీ స్కిల్స్. అంటే మనం ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాం, ఇది మన టాపిక్. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఎలా గుర్తు చేసుకొని రాయాలి, వీళ్ళకి క్లియర్ కట్గా క్లారిటీ ఉంటుంది. ఈ ఇన్బిల్ట్ క్వాలిటీస్ వల్లనే వాళ్ళు టాపర్స్గా ముందుకెళ్తుంటారు. నెక్స్ట్ ఎలాగైతే కాగ్నిటివ్ స్కిల్స్ ఉన్నాయో అలాగే వాళ్ళకి లెర్నింగ్ మెథడ్స్ కూడా తెలిసి ఉంటాయి సార్. ఫస్ట్ వచ్చేసి స్టడీ స్కిల్స్ తెలిసి ఉంటుంది, అంటే రిలేటెడ్ ఉంటాయి సార్. మెమరీ స్కిల్స్, స్టడీ స్కిల్స్ రెండు కూడా చాలా రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు స్టడీ స్కిల్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు, ఏదో గుడ్డిగా వాళ్ళు చదవరు, అందుకే వాళ్ళు టాపర్స్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ రీకాల్. ఇది చాలామంది చేసే మిస్టేక్, చదివి వదిలేస్తారు. కానీ యాక్టివ్ రీకాల్ సిస్టమ్ అనేది మనల్ని మర్చిపోకుండా చేస్తుంది. మనం చాలా వీడియోస్లో చెప్పాం, మదర్ ఆఫ్ మెమొరీ అంటాం రీకాల్ సిస్టమ్. అలాగే స్పేస్డ్ రిపిటేషన్ అండ్ స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ కూడా వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి సిలబస్ని తొందరగా కంప్లీట్ చేస్తారు, అలాగే ఓవరాల్గా క్లారిటీ తెచ్చుకుంటారు, కాబట్టి వాళ్ళు టాపర్స్ అవుతారు సార్. చాలామంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటే ఎఫెక్టివ్ లెర్నింగ్ మెథడ్ అనేది చాలా అవసరం. నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను సార్. యాక్టివ్ రీకాల్ ఒకటి, స్పేస్డ్ రిపిటేషన్ ఒకటి, స్పీడ్ రీడింగ్ ఒకటి. ఈ మూడు నా దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ అని చెప్తాను నేను. సూపర్ సార్. ఇప్పుడు చూసినా కూడా నేను ఒకటి ఏదైనా గ్రాప్ చేశాను అని అంటే పిల్లల్లో లెర్నింగ్ ఎబిలిటీని ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు ఆ స్కిల్స్ని అడాప్ట్ చేసుకుంటారు ముందే ఆటోమేటిక్గా. అంటే మీరు చూసే ఒక కాన్సెప్ట్ మీరు ఒకలా చూస్తే నేను ఒకలా చూసేటువంటి భావన ఒకటి ఉంటుంది ఎవరినైనా సరే, ఇండివిజువల్. సో ఇందులో యాక్టివ్ రీకాల్ ఒకటి, అంటే యాక్టివ్ రీకాల్ ఒకటి, స్పేస్డ్ రిపిటేషన్ ఒకటి, తర్వాత స్పీడ్ రీడింగ్ ఒకటి నన్ను ఎక్కువ ఇచ్చేస్తాయి. రెండోది అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి చూసారా, అది నేను బాగా రీసెర్చ్ చేస్తాను అనమాట. సో మీరు టాపిక్ గుర్తు తెచ్చుకొని ఇచ్చేస్తూ ఉంటే, నేను నా ఇంటర్ అప్పుడు డిగ్రీ అప్పుడు మాకు డిసెక్షన్స్ ల్యాబ్స్
అవి ఉండే కదా. Sure. సో మేము ఒక విషయాన్ని చూసేటప్పుడు ఆ విధంగానే చూసేటువంటి వాళ్ళం. అవును. నాకు అదే గుర్తొచ్చింది. సో ఓవరాల్గా ఇలాంటి క్వాలిటీసే వాళ్ళని టాపర్గా నిలబెడతాయి సార్. అవును, మీరు ఇలా చెప్తున్నారంటే స్కూల్లో కూడా ఎవరైతే టాపర్స్ ఉంటారో ఇది వినేటువంటి వాళ్ళు వాళ్ళలో ఎబిలిటీ స్కిల్స్ ఉండటం వల్ల వాళ్ళు పైకి వచ్చారా క్లారిటీ ఇది వస్తుంది. వెరీ గుడ్. ఒకవేళ లేకపోయినా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్. మనం ఇలాంటి క్వాలిటీస్ కొంతమంది విద్యార్థులు లేకుండా ఉండొచ్చు, అయినా కూడా నో ప్రాబ్లం. మనం 7 days క్లాస్లో ఓవరాల్గా ఈ టాపిక్స్ని కవర్ చేస్తాం సార్. సో అలా వచ్చినా కూడా వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ నేర్చుకుంటారు సార్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అండ్ టీచర్ ఇన్ఫ్లుయెన్స్ సార్. ఒక వ్యక్తి టాపర్ అవుతున్నారంటే తన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా తనకు మ్యాటర్ అవుతారు సార్. సో ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, సో తన చుట్టుపక్కల కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒక హెల్తీ కాంపిటీషన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు అంటే అందరూ కూడా చదువుతుంటారు కాబట్టి ఆ సర్కిల్ వీళ్ళు కూడా ఇంకా బెస్ట్గా చదవడానికి, బెస్ట్ రిజల్ట్ తీసుకురావడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి మామూలుగా అంటారు కదా, మన చుట్టూ ఉన్న 5 members బట్టి మనం ఏంటో చెప్పొచ్చు సార్. అవును. కాబట్టి టాపర్కి ఖచ్చితంగా తన చుట్టూ సర్కిల్ కూడా తను పాజిటివ్గా ఏర్పరచుకుంటాడు, హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ కూడా కారణం అవుతారు ఒక వ్యక్తి టాపర్గా నిల్చోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి టీచర్ ఇన్ఫ్లుయెన్స్. ఇది ఒక పునాదనే చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఒక స్టూడెంట్ మీద టీచర్ ఎఫెక్ట్ అనేది ఎంత బాగా ఉంటుందంటే తను టాపర్ అవ్వడానికి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఒక కాన్సెప్ట్ని సమ్మరైజ్ చేసి చెప్పి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ మ్యాపింగ్ అండ్ చాట్స్ ద్వారా చెప్పి ఉండొచ్చు. అక్రోనిమ్స్, రోల్ ప్లే, డిస్కషన్ వల్ల, నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ వల్ల, నెక్స్ట్ మోడలింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ కరెక్టింగ్ మిస్టేక్స్, ఇవన్నీ విధాలుగా ఒక టీచర్ ఒక విద్యార్థికి చెప్పడం వల్ల ఆ విద్యార్థి లోపల కంటెంట్ నిక్షిప్తం అయిపోతుంది సార్. తను ఎప్పుడు కావాల్సినప్పుడు బయటికి తీసుకురాగలుగుతాడు. కాబట్టి ఇన్ని రకాలుగా ఒక టీచర్ ఆ స్టూడెంట్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ ప్లస్ టీచర్స్ కూడా ఆ వ్యక్తి టాపర్ అవ్వడానికి చాలా తోడ్పడతారనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. రోల్ ప్లే, డిస్కస్, బ్రెయిన్ స్టార్మింగ్ అనేది వండర్ఫుల్ కాన్సెప్ట్ సార్. మోడలింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ అంటే ఒక కాన్సెప్ట్ని చెప్పేటప్పుడు పిల్లల్లో ఏ విధంగా లెర్నింగ్ ఎబిలిటీ అయితే డెవలప్ చేద్దాం అనుకుంటున్నామో అది ఒక టీచర్కి తెలుస్తూ ఉంటుంది అనమాట. అవును సార్. సో టాపర్కి అదొక లక్షణం, అంటే వెంటనే గ్రాప్ చేస్తారు టీచర్స్ని, చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ని, అవును, అంటే ఆ వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఎస్ సార్. ఒక టీచర్ అనేది ఇంత పెద్ద ఇన్ని రోల్స్లో చెప్పగలుగుతుంది ఒక కంటెంట్ని, కాబట్టి ఆ వ్యక్తి గ్రాప్ చేసుకొని టాపర్గా నిలబడుతున్నారు సార్. ఎస్. కాబట్టి టీచర్స్ అనేది ప్రధాన కారణం అని చెప్పొచ్చు సార్. టాపర్స్లో ఉండే క్వాలిటీలో ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్గా వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి ఎన్విరాన్మెంట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎన్విరాన్మెంట్ ఇన్ ద సెన్స్ మీకు మీ చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ని, లేదంటే టీచర్స్ని అండ్ చుట్టాలు వచ్చేదని చెప్పినా కూడా వాళ్ళల్లో స్టడీ టెక్నిక్కి సంబంధించిందైనా సరే, కాన్సెప్ట్ టెక్నిక్కి సంబంధించిందైనా సరే వెంటనే అడాప్ట్ చేసుకుంటారు. అది ఆటోమేటిక్గా వాళ్ళు రీకాల్ చేసుకుంటూ ఉంటారు. ఆ రిపిటేషన్లోనే సగం వాళ్ళకి అది బలంగా గుర్తుండిపోయేలా చేస్తుంది. అంటే వేరే అదర్ నావిగేషన్స్ మీద ఫోకస్ ఉండదని. 100%. సో నెక్స్ట్ వచ్చేసి పేరెంటల్ సపోర్ట్ సార్. చాలామంది విద్యార్థులు ఎందుకు కొంతమంది ఇంకా స్టడీస్లో పూరుగున్నారంటే కొంత కారణం అవుతారు పేరెంట్స్ కూడా. కాబట్టి స్టూడెంట్స్ ఒకవేళ టాపర్ అయ్యే స్టూడెంట్స్కి పేరెంటల్ సపోర్ట్ అనేది బాగుంటుంది సార్. ఎందుకంటే ఆ టాపర్ అయ్యే వ్యక్తి ప్రతి దాంట్లో కూడా చురుకుగా పాల్గొంటుంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి ఇంకేదైనా కొత్త స్కిల్స్ నేర్పించడానికి వాళ్ళ పేరెంట్స్ చాలా ముందుకు వస్తారు. కాబట్టి ఒక వ్యక్తి టాపర్ అవుతున్నాడంటే 100% టీచర్స్ ఎంత తోడ్పాటు అందిస్తున్నారో అంతే తోడ్పాటుని వెనక బ్యాక్గ్రౌండ్ నుంచి అందించేది పేరెంట్స్. కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ అనేది కూడా ఆ టాపర్కి 100% ఉంటుంది సార్. కాబట్టి ఆ వ్యక్తి టాపర్గా నిలబడతాడు. సో నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ ఫ్యాక్టర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అని చెప్తాను నేను. ఎందుకంటే ఒక వ్యక్తి ఫిజికల్గా ఒక వ్యక్తి చాలా బాగా చదువుతున్నాడంటే తన మానసిక శక్తి అనేది చాలా తోడ్పాటు అందిస్తుంది సార్. కాబట్టి ఒక వ్యక్తి యాక్టివ్ కనిపిస్తున్నాడంటే తన యొక్క మెంటల్ హెల్త్ అనేది చాలా ప్రభావితం చూపిస్తుంది. ఎందుకంటే మెంటల్ హెల్త్ బాగున్నప్పుడే ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, చాలామంది విద్యార్థులు అంటే సాధారణమైన విద్యార్థులకు లేనిది ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే చాలామంది కూడా చదువుతాడు సార్, ఎగ్జామ్స్ అన్నప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా చదువుతాడు. కాకపోతే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, అదే వాళ్ళని ముందరికి తీసుకెళ్తుంది. కాబట్టి టాపర్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పక్కకు పోకుండా నిరంతరం తను క్యారీ చేస్తుంటాడు. మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, కంటిన్యూస్ మోటివేషన్గా ఉంటాడు ఆ పర్సన్ అని. కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ మెంటల్ హెల్త్ అనేది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్కి లోను కాడు స్టడీస్ అంటే స్టడీస్ని ఎంజాయ్ చేయాలి. నేను అందుకనే స్టడీ స్కిల్స్, మెమరీ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల స్టడీస్ అంటే ఫ్రస్ట్రేషన్ ఉండదు, ఒక ప్లే మెథడ్లో నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ పిల్లల లోపల ఏర్పడుతుంది సార్. కాబట్టి ఈ క్వాలిటీస్ ఉంటుంది. అలాగే ఫైనల్గా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. చాలామందికి చదివే కంటే ముందు నేను పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో, నాకు ఈ ఎగ్జామ్ రాదేమో, నాకు ఈ జాబ్ రాదేమో, వీళ్ళు ఏం చేయరు కానీ ముందే అనుమానాలు రేకెత్తుంటారు. అంటే ముందు వాళ్ళ మనసులో ఫస్ట్ అనుమానాలు వస్తుంటాయి. కాబట్టి ఒక టాపర్ అయ్యే స్టూడెంట్కి ఈ క్వాలిటీ ఉండదు. ఆ వ్యక్తి డైరెక్ట్గా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి, ఆ మోటివేషన్ తోటి నేను కొడితే ఈసారి
ర్యాంక్ రావాల్సిందే, నేను రాస్తే జాబ్ రావాల్సిందే అన్న నమ్మకం స్ట్రాంగ్ ఉంటుంది సార్. కాబట్టి ఆ వ్యక్తి స్టేట్, స్కూలు అలాగే డిస్టిక్లో టాపర్ అవుతాడని 100% చెప్పొచ్చు. నాకైతే ఇందులో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంది కదండి, అవును సార్. నేను దీనికోసం ఎక్కువ చదివేవాడిని. ఓకే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంటే కూడా అంటే నేను టూ ఇంట్రోవర్ట్ అనమాట. ఓకే. ఓపెన్గా ఏది చెప్పేవాడిని కాదు. ఆ ఇంట్రోవర్ట్ నేచర్ ఉండటం వల్ల నేను ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది నాకు ఎక్కువ ఉండేది, టూ మచ్ ఉండేది. ఓకే. ఆ క్వాలిటీస్ అనేది ఈ మధ్య కాలంలో ఇంకా పెరిగిపోయింది సార్ స్టూడెంట్స్లో. కాబట్టి స్టూడెంట్స్ ఫస్ట్ అంటే ముందే అది అవ్వక ముందుకే వీళ్ళే ఎక్కువ భయపడడం వల్ల వీళ్ళకి అఫర్మేషన్స్ కూడా అట్లాగే నెగిటివ్గా జరిగిపోతుంది. రియాలిటీలో కూడా అదే జరుగుతుంది. నేను రీకాల్ చేసుకుంటే గుర్తొస్తుంది నాకు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్లో ఒక బైహార్ట్ చేస్తాం కదా, జనరల్గా చదివేటప్పుడు కొంచెం బైహార్ట్ చేసి చదువుతాము. ఎలా అంటే అది గుర్తుండిపోయేలాగా భయంలో చదువుతూ ఉంటాము. నాకు ఈ రోజుకి నేను చిన్నప్పుడు చదివినప్పుడు స్టోరీ డాల్ఫిన్ స్టోరీ, ఇప్పటికీ అంత గుర్తుంది. అంటే అంత ఇదిగా ఉండేది, అలా ఉండేది. చదువు అంటే భయం ఉండేది కదా. 7th పబ్లిక్ ఎగ్జామ్ రాసినటువంటి బ్యాచ్ మాది. ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఉంది కదా సార్, ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది కూడా అంటే కొంతవరకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే మినిమం కొంత భయం ఉంటే కూడా, ఎందుకంటే పూర్తిగా భయం లేకుండా ఉంటే కూడా అక్కడే ఆగిపోతారు. కాబట్టి ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండడం వల్ల కూడా ప్రతి స్టూడెంట్ కొంచెం ఇంకా ఎఫెక్టివ్గా తన రిజల్ట్ కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది సార్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంతమంది విద్యార్థులకి అంటే ట్యూషన్స్ ద్వారా కానీ, లేదనుకుంటే మనం కండక్ట్ చేస్తున్నాం కదా క్లాసెస్, సో అలాంటి క్లాసెస్ వల్ల కూడా, అలాగే టెక్నాలజీ ద్వారా కూడా ఇలాంటి అన్ని అవసరాలని కూడా వినియోగించుకొని వాళ్ళు టాపర్గా ఎదగడానికి ఇవన్నీ కూడా తోడ్పాటు అందిస్తాయి సార్. రియలీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ వంశీ గారు. సార్ నిజంగా ఒక మనిషి టాపర్ ఎందుకు అవుతాడు అని అంటే కాన్షియస్ మైండ్లోను సబ్ కాన్షియస్ మైండ్లోను రెండే విషయాలు వాళ్ళకి బలంగా తగులుతూ ఉంటాయి అనమాట. కాన్షియస్గా వాళ్ళు లైవ్లీగా ప్రజెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఏం జరుగుతుందో దాన్ని రీకాల్ చేసుకుంటూ ఉంటారు. ద సేమ్ టైం వాళ్ళకు ఒక మెమరీని క్రియేట్ చేసుకునేలా ఉంటారు ప్రజెంట్లో. సబ్ కాన్షియస్లో ఏంటంటే బలంగా నేను టాపర్ అవ్వాలి అనేటువంటి ఆలోచన మాత్రం ఎక్కడో బలంగా కొడతా ఉంటుంది. దానివల్ల స్టూడెంట్ ఎంజాయ్ చేస్తూ చదవటం వల్లే ఒకలాంటి టాప్ పొజిషన్కి రాగలుగుతాడు. సో ప్రతి ఒక్క పేరెంట్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. చాలా బాగా చెప్పారు. అయితే ప్రతి పిల్లలకి కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు, అటు మెమరీ పరంగా కానివ్వండి, స్పీడ్ రీడింగ్ పరంగా కానీ, వాట్ ఎవర్ ద రీజన్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి? వీటికి అన్నింటికి సంబంధించి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న ప్రతి స్కిల్స్ కూడా మనం అక్కడ నేర్పిస్తాం సార్ మన 7 days క్లాస్లో. సో ఫస్ట్ వచ్చేసి ఎవరికైనా అపాయింట్మెంట్ ఉంటేనా కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు క్లాస్కి అటెండ్ అయ్యి మేము ఇలాంటి స్కిల్స్ అన్నింటి కూడా నేర్చుకోవాలి అనుకుంటే ప్రతి సోమవారం కూడా ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్. సో సోమవారం నుంచి ఆదివారం వరకు 7 days క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఆ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు సార్. ఇంకా కొంతమందికి అవసరం అనుకుంటే ఎవ్రీ సండే కూడా ఒక డెమో క్లాస్ మనం కండక్ట్ చేయబోతున్నాం సార్. డెమో తర్వాత వర్క్షాప్ ఉంటుంది. మీకు ఒకసారి డెమో చూడాలి అనిపిస్తే కూడా ప్రతి ఆదివారం కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్.